హలో అండి విజ్ఞాన్ గారు. 'పుష్ప 2' తర్వాత పాన్ ఇండియా స్థాయిలోకి అల్లు అర్జున్ గారు, అలానే సుకుమార్ గారు ఇద్దరు వెళ్ళిపోయారు అంటూ ఒక వార్త. అంటే ఒక 4, 5 భాషల్లో ఉన్న ఆర్టిస్టుల్ని 'పుష్ప 2'లో కలిపి అన్ని లాంగ్వేజెస్‌లోనూ సమపాళ్లలో ఆడేలాగా చేయడం అది ఓన్లీ సుకుమార్ గారికి ఒక్కరికే దక్కింది అంటూ మనం చూస్తున్నాం, వింటున్నాం కూడా. ఏంటి? ఇప్పటివరకు తెలుగు కాదు, హిందీ కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే హ్మ్. అతి తక్కువ రోజుల్లో అంటే 2 వారాల్లో, 12 రోజుల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన అరుదైన రికార్డు 'పుష్ప' సాధించింది. 1500 కోట్లు కొల్లగొట్టిన సినిమాలాగా 'పుష్ప' నిలిచింది. ఇవాల్టికి 1600, 1700 ఏమో మరి తెలీదు. హ్మ్. రేపు ఎల్లుండి అంటే 2000 దగ్గరవుతుంది. అండ్ ఇప్పుడు చరిత్రలో సినిమా చరిత్రని బాగా చూసిన విశ్లేషకులు వాళ్ళందరూ చర్చించుకునే విషయం ఏంటంటే, సరే స్టార్టింగ్ నుంచి 'పుష్పని' చాలామంది చాలా రకాలుగా టార్గెట్ చేశారు. ఏమేమన్నారు? హ్మ్. టికెట్ రేట్ పెంచుకున్నాం అందుకే వచ్చాయిలే, ఇదొకటి. అండ్ ఇంకా రకరకాల విమర్శలు. బట్ ఇప్పుడు అసలు చూడు, 'బాహుబలి' టైంలో వాళ్ళు తక్కువ టికెట్ పెట్టే ఎక్కువ సంపాదించారు. 'ట్రిపుల్ ఆర్' కూడా అంతే. మీరు ఎక్కువ పెట్టి ఎక్కువ తెచ్చారు. మీ తొక్కలో మీరికేం గ్రేట్‌నెస్ ఏం లేదు అన్నట్టుగా చెప్పారు. హ్మ్. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే 'బాహుబలి' అనేది ఒక కళాఖండం. ఆ కథకి ఆ బ్యాక్‌డ్రాప్, ఆ భారీతనం కావాలి. కంప్లీట్ సీజీ వర్క్. అవును. అవునా? హాలీవుడ్ టెక్నీషియన్‌లు, పెద్ద సరంజామా, పాన్ ఇండియా లెవెల్‌లో ఆర్టిస్టులు అక్కడి నుంచి ఒకరు, ఇక్కడి నుంచి ఒకరు, ఇక్కడి నుంచి ఒకరు. ఆ భారీతనం అదంతా ప్రతి ఫ్రేమ్‌లో భారీతనం కనపడాలి. అది 'బాహుబలి.' డన్. హ్మ్. దాని ఖర్చు కూడా అంతే ఉంటది. రాబడి కూడా అలానే ఆ! ఉంటుంది. ఇప్పుడు అట్లా చూసుకుంటే నువ్వు 2000 సీఆర్ కొల్లగొట్టావు. నీ ఖర్చు 600, 700 కోట్లు అయింది. నీకు థర్డ్ పార్ట్ ప్రాఫిట్ వచ్చింది. హ్మ్. నెక్స్ట్ ఇదేంటి మన 'ట్రిపుల్ ఆర్.' ఫ్రేమ్ పెడితే ఆ భారీతనం కావాలి ఆ సినిమాకి. కాబట్టి నువ్వు అతి భారీగా నిర్మించావు. ఆఫ్‌కోర్స్ 1000 ఎంతో 1000, 1200 ఎంతో వచ్చింది. నువ్వు పెట్టుబడి కూడా 600, 700 పెట్టావు. డబుల్ ప్రాఫిట్. హ్మ్. నెక్స్ట్ 'కల్కి.' 'కల్కి' అదో కొత్త ప్రపంచం. ఇంకా ఇండియా వాళ్ళు కూడా ఇలా చేయగలరా అనేది ఒక కొత్త ప్రపంచం సృష్టించారు వాళ్ళు. ఎటు ఫ్రేమ్ పెట్టినా భారీతనం భారీ. నువ్వు ఇటు తిప్పితే కోట్లు, అటు తిప్పితే కోట్లు కనపడతాయి 'కల్కిలో'. అవును. సో, ఒకలాంటి రిచ్‌నెస్ కనిపిచ్చేస్తది. అంత పెట్టారు. దానికి అంతొచ్చింది. బ్రేక్ ఈవెన్. ఇప్పుడు 'పుష్ప' విషయానికొస్తే ఫారిన్ సెటప్‌లు ఏమి ఐ మీన్ ఫారిన్ వర్కర్స్ ఎవరు పని చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. టెక్నీషియన్స్ అందరూ ఇక్కడ వాళ్ళే. ఆ తర్వాత భారీ సెట్‌లేయాల్సిన అవసరం లేదు. అడవి, ఓ కొంప, వీధులు. అవును. ఆ! 'పుష్పలో' మనం అల్లు అర్జున్ గారి ఇల్లంతా కూడా హాల్‌లోనూ ఒకటి 2 సీన్‌లు ఒక రూమ్‌లోకి అంతే. జరిగిందంతే. అంతే హ్మ్. ఇంట్లో కథే. నెక్స్ట్ ఆ పాటలకి అవసరం లే అవును. అసెట్స్. ఇట్స్ ఓకే. హ్మ్. నెక్స్ట్ ఇంకేముంది, చాలా సింపుల్ కథ. పెద్దగా నువ్వు భారీతనం చూపించావు, కొత్త ప్రపంచాన్ని సృష్టించాల్సిన అవసరము లేదు. పెద్దగా నువ్వు పెట్టింది కూడా లేదు. మహా అయితే 300 పెట్టుంటావు. ఇప్పుడు తక్కువ రోజుల్లో వితిన్ 12 డేస్ యూ రిసీవ్డ్ ఇంటూ 5 ప్రాఫిట్. హ్మ్. 3 into 5 ప్రాఫిట్. సో, ఇప్పుడు ఆహ్, 'బాహుబలి' లాంగ్ రన్‌లో నీకు మూడింతల ప్రాఫిట్ వచ్చింది. 'ట్రిపుల్ ఆర్' లాంగ్ రన్‌లో నీకు రెండింతల ప్రాఫిట్ వచ్చింది. 'కల్కి' లాంగ్ రన్‌లో నీకు బ్రేక్ ఈవెన్ అయ్యింది. 'పుష్ప' షార్ట్ రన్‌లో నీకు ఐదింతల ప్రాఫిట్ వచ్చింది. హ్మ్. సో, ఇప్పుడు చెప్పు పాన్ ఇండియా కింగ్ ఎవరు? ఆబ్వియస్‌లీ సుకుమార్. ఇది జరిగింది. సో, హ్మ్. అందుకని చెప్పేసి పాన్ ఇండియా కింగ్, ఇప్పుడు ఒక కింగ్ మేకర్ అంటూ ఎవరైనా ఉంటే అది సుకుమార్. ఆఫ్‌కోర్స్ పాన్ ఇండియా గాడ్ రాజమౌళి. దారులు చూపించింది ఆయనే కదా! ఇలా కూడా చేయండి అని. ఆయన ద్వారానే ఈళ్ళందరూ ఎళ్లారు. హ్మ్. పాన్ ఇండియా కింగ్ అంటే సుకుమార్, ఆబ్వియస్‌లీ అల్లు అర్జున్ గూడా. సో, షార్ట్ టైమ్‌లో బాలీవుడ్‌లో ఐ మీన్ బాలీవుడ్‌లో అయితే మొత్తం 100 ఏళ్ల చరిత్ర తిరగరాసింది. అవును. అది మనం నిన్న మొన్న చూస్తూనే ఉన్నాం. హ్మ్. ఇంకా మిగతా లాంగ్వేజెస్‌లో మనకు తెలిసిందే. ఇప్పుడు లాంగ్ రన్‌లో ఇది 2000 తీస్తదా? 3000 వరకు గూడా ఎళ్ళుద్దా తెలీదు. సో, ఇట్లా ఉన్న టైంలో షార్ట్ టర్మ్‌లో అతి భారీ వసూలు సాధించిన ఏకైక సినిమా, తక్కువ సినిమా 'పుష్ప' నిలిచింది. అండ్ నీకొకటి గుర్తుంటే 1 ½ ఇయర్, 2 ఇయర్స్ నుంచి నేను ఇదే మాట చెప్తున్నా. ఇకపై ఇప్పటివరకు ఏంటంటే తెలుగు సినిమా 'బాహుబలికి' ముందు, 'బాహుబలి' తర్వాత ఉంటది. పాన్ ఇండియా తెలుగు సినిమా 'పుష్పకి' ముందు, 'పుష్ప' తర్వాత అని మాట్లాడుకుంటారని నేను ఎప్పుడో చెప్పా.
హ్మ్. ఇప్పుడు చూడు అదే జరిగింది. అవును. ముఖ్యంగా మనం కొన్ని కొన్ని సీన్స్ తీసుకుంటే 'పుష్పలో' ఆ స్మగ్లింగ్ చేసేటప్పుడు లైక్ వాటిని వాడారు కదా! కార్డ్స్‌ని వాడారు కదా! అది చాలా ఎక్కువగా మనకు అనిపిస్తూ ఉంటది. ఓకే. ఫస్ట్ సీన్ మనకి జపాన్‌లో తీశారు కాబట్టి అది కొంచెం అనిపిస్తది. మిగతాదంతా కూడా రియలిస్టిక్‌గానే అనిపిస్తది. పెద్దగా ఇప్పుడు జాతర. నీకు ఏంటంటే గ్రాండియర్‌గా చూపిచ్చారు. ఎలా? ఆ తెలివి, ఆ ఐడియాని నీకు గ్రాండ్‌గా అనిపిచ్చేసి హ్మ్. అదంతా చూసి నువ్వు వావ్! అన్నావు. అంటే లొకేషన్స్ గ్రాండ్‌గా కన్నా కూడా క్యారెక్టర్స్ చాలా ఐడియా గ్రాండ్‌గా ఐడియాలజీ అనిపించాయి. గ్రాండ్‌గా ఉంది. ఐడియాలజీ ఇన్ సెన్స్ నువ్వు అబ్బా! ఎలా తీసుకెళ్తాడు దొంగల్ని? అన్ని దొంగలు. అవును. పోనీ 1, 2 కాదు. వీడిక్కడున్నాడు. పోనీ పుష్ప పడనోళ్ళు అక్కడున్నారు. ఎవడో ఒకడు చెప్తాడు గదా! ఇక్కడ నుంచి శ్రీలంక బార్డర్ దాటాలి. అడుగడుగున పోలీసులు అరే! హ్మ్. ఎలా తీసుకెళ్తాడంటే ఏదో అట్లా ఎళ్ళింది ఆ బండ్లన్నీ. అవును. వానికి తెలీలా ఏంటో పోయింది అనుకున్నాం. అనవసరం అవును. అంటే డిస్టర్బ్ చేయడానికి క్రియేట్ చేశారేమో అనుకున్నాం గానీ అసలు అదే పోతుందని తెలీలా. అవును. అండ్ ఆ తర్వాత అంటే మరీ ప్లెయిన్‌గా రోడ్ ఎళ్ళిపోతుందన్న మనం నమ్మలేం. అక్కడికి ఏదో ఒకటైతే వస్తూ ఉంటాయి కదా! ఏదో పెళ్ళోళ్ళో లేకపోతే ఏదో సరంజామా అనుకున్నారు గానీ, ఇలా ఎక్స్‌పెక్ట్ చేయలేదెవరు. మళ్ళీ నది గుండా తరలిస్తున్నారు చూసావా? హ్మ్. అదొకటి చాలా బావుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ క్లైమాక్స్‌లో బార్డర్ దాటించడం. హ్మ్. అది అది గూడా ఎక్సలెంట్. అన్నీ ఎక్కడ చూసినా సరే బోలెడన్ని గూస్ బంప్స్ తెచ్చే పాయింట్స్ ఉన్నాయి. ఇకపోతే 'ఉగ్రగంగమ్మ' జాతరలో ఆయన పూనకం తెచ్చే సాంగ్ డాన్స్ హ్మ్. అదొక రేంజ్. క్లైమాక్స్‌లో మెడలు కొరికే ఫైట్. అవును. మళ్ళీ అదొకటి. అంటే కాసేపట్లోనే ఏదో అయిపోతుంది 'పుష్ప'. ఏదో అయిపోతుంది. ఓయబ్బా! ఏంటి అవైలబుల్ అలా భారీగా ముగిసిపోయింది. అంతే. ఇప్పుడు మనము 'బాహుబలి' చూసామనుకో, లేకపోతే 'ట్రిపుల్ ఆర్' చూసామనుకోండి, అవన్నీ ఏంటంటే ఒకలాంటి సెట్టింగ్స్ కావచ్చు, లేకపోతే అట్మాస్ఫియర్ కావచ్చు, మన కళ్ళన్నీ అటువైపు ఎళ్ళిపోయాయి. బట్ ఇక్కడ 'పుష్పలో' నాకనిపించిందేంటంటే క్యారెక్టర్ దగ్గర ఆగిపోయాం. ఆ గంగమ్మ తల్లి అవతారంలో ఆ హ్మ్. క్యారెక్టర్‌ని ఆ చీరలో చూసి ఆగాం మనం అక్కడ. జాతర అది నార్మల్‌గా ఊళ్ళలో జరిగే జాతర. అది పెద్దగా మనం ఏమి ఆ చేయక్కర్లేదు. జాతరలో ఎన్ని ఎమోషన్స్. అరే! ఎప్పుడు లేని నా ఆవిడకి ప్రెగ్నెంట్ అయింది. హ్మ్. నాకేమో కూతురే కావాలి కొడుకొద్దు. అదొక ఎమోషన్. నా మొగుడంటే నాకెంత ప్రేమ తెలుసా అని శ్రీవల్లి చెప్పే డైలాగ్ ఇంత పెద్ద డైలాగ్. అదొక ఎమోషన్. చిన్నాయన అంటది. ఆ పిల్లని కోసం హ్మ్. ఫైట్ అదొక ఎమోషన్. అరే! ఒకటి కాదు, 2 కాదు. బోలెడన్ని చూపిచ్చారు ఒక్క చిన్న జాతర ఎపిసోడ్‌లో. అది. అంటే హ్మ్. ప్రతి సెగ్మెంట్ అండ్ ఇంకోటి చిన్నగా నీకోటి చెప్పాలనుకున్నా. కావేరి అని పేరు పెట్టారు కదా! ఆ పిల్లకి. అవును. ఎందుకు పెట్టారో తెలుసా? ఆ పిల్ల ఏదో ఇంటర్వ్యూలో చెప్పింది. నాకు నచ్చింది. కావేరి అనేది 2 వర్గాలని విడదీసింది పాపం. తమిళ్ అండ్ హుహు. కర్ణాటక. కన్నడ, తమిళ్ వాళ్ళకి చిచ్చు పెట్టింది కావేరి. ఓకే. అంటే ఇద్దరిని కలపడానికి కావేరి చేసిన ప్రయత్నంలాగా ఈ చిన్నాయన, పెద్దాయన్ని కలపడానికి కావేరి ఉంది. ఓహ్! అక్కడి నుంచి తీసుకున్నారైతే. అసలు అంత ఆలోచించాడు. సో, అట్లా ప్రతీదీ అంత బాగా తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ అయ్యారు. హ్మ్. అది. అంటే మనం క్యారెక్టర్స్ వైస్‌గానే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు సీజీలు లేకపోతే గ్రాండ్‌గా కనిపించే ఇవన్నీ కూడా కాదు. ఓన్లీ కథ ప్రకారంగానే సుకుమార్ గారు దీన్ని తీసుకెళ్లారు. ఇప్పుడు దీనివల్ల 'పుష్ప 3' ఎలా ఉండబోతుంది? ఆ 'ర్యాంపేజ్' ఎలా ఉండబోతుంది? అనేది ఒక అత్యాశక్తి. ఎంత కాదనుకున్నా మన అనసూయ క్యారెక్టర్ అయితే మర్చిపోలేంగా. అవును. సునీల్ క్యారెక్టర్‌ని మర్చిపోలేము. క్యారెక్టర్స్ అంతే అసలు అలా రిజర్వ్ అయిపోయినాయి. ఆ జాలరెడ్డి క్యారెక్టర్ వీళ్ళందరూ ఇక కూడా ఈ అట్లా మనకి క్లైమాక్స్‌లో కనిపించే వాళ్ళు 'ఫహద్ ఫాజిలా' అరగుండా అయినా. ఎవరో తెలియట్లేదు. సో, దానికోసం పార్ట్ 3కి వెయిట్ చేసి పెట్టారు 'ది ర్యాంపేజ్'. చూడాలి. థాంక్ యూ సో మచ్.